హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నామ్మా. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను ఆంటీ. ఓకే. అదే ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లోని మీరు ఓం శాంతికి వెళ్తూ ఉంటారు కదా ఆంటీ. అవునమ్మా. బ్రహ్మకుమారీస్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నారు. మీరేమో వెళ్తూ ఉంటారు, చాలా క్వైట్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అసలు ఏంటని చెప్పేసి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఓకే, అది కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఒక్క నిమిషంలో చెప్పే విషయం కాదు, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. జయశ్రీ, నువ్వు ఏదైతే అడిగావు అదే యూట్యూబ్లో అసత్య ప్రచారాలు వినిపిస్తున్నాయి అని కదా నువ్వు అడిగావు. దానికి ఎందుకంటే వాళ్ళ తప్పు అని కూడా నేను అనడం లేదమ్మా. ఎందుకంటే ఎవరి ఆలోచనల ఆధారంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. బయట నుంచి చూస్తే ఒకలా అనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఒకలా అనిపిస్తుంది. అందుకని వాళ్ళందరూ కూడా బయట నుంచి చూసి వాళ్ళకి తెలిసింది అదే సత్యం అనుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ బ్రహ్మకుమారిస్లో నడుస్తున్నారో వాళ్ళని అడిగితే సత్యం ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మీ దగ్గరకు వచ్చానా ఆంటీ. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో యూట్యూబ్లో నెగిటివ్గా చెప్తూ ఉంటున్నారు కదా, మీరు వెళ్తూ ఉంటారు. అసలు ఓం శాంతి అంటే ఏంటి, బ్రహ్మకుమారిస్ అంటే ఏంటి, కొంచెం క్లారిటీ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నాను. ఇక్కడ అంటే నేను ఎన్నో మెడిటేషన్స్ నేను చేశానమ్మా, సిద్ధ సమాధి యోగా అని. సో ఎందుకంటే మంచి అంటే అందరికీ ఇష్టమే, నాకే ఇష్టమని కాదు, బహుశా నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమేమో తెలియదు. అయితే దానికి ఆకర్షితమయ్యేదాన్ని. ఎవరైనా భగవంతుడి గురించి కానీ ప్లస్ ధ్యానం గురించి కానీ చెప్తున్నారు అంటే భగవంతుని తెలుసుకోవాలి, పొందాలనే తపన నాలో ఉండేది. అందుకోసం ఏంటంటే సిద్ధ సమాధి యోగా అని వాళ్ళు చెప్తుంటే నేను అందులో ఒక సంవత్సరం పాటు నేను నడిచాను. సో అలాగే తర్వాత మన పిరమిడ్ మెడిటేషన్ కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇలాగ చాలా మన సుందర చైతన్యానంద గారని అలా ఎంతోమంది ఆశ్రమాలకు కానీ ప్లస్ మెడిటేషన్కి కానీ వెళ్ళి నేను సాధన చేయడం జరిగింది. కానీ బాగుంది. కానీ బ్రహ్మకుమారీస్ అంతకంటే ఎక్కువ బాగుంది. అంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్థ ఈ బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం. ఎందుకు అంటే స్వయం భగవంతుడే నడిపించేటువంటి స్పిరిచువల్ కాలేజ్ ఇది. మీకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తారే కానీ కాలేజ్ అయితే ఎక్కడా లేదు. ఇది మాత్రమే మీకు ప్రపంచంలో ఎక్కడా సరే చూసుకోండి, స్పిరిచువల్ కాలేజ్, భగవంతుని నడిపించేటువంటి కాలేజ్ అనేది బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఎవరైతే ఇందులో నడుస్తున్నామో వారికి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది. సో దానికి నేను ఆకర్షితమయ్యి ఈ బ్రహ్మకుమారిస్లో నడుస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు అంటే మీరు ఓం శాంతిలోని భగవంతుడు ఉన్నారు, భగవంతుడిని మేము ప్లే చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. మేము కూడా భగవంతుడిని పూజిస్తున్నాం, గుడికి వెళ్ళి అది ఇది చేస్తూ ఉంటాం. ఆ భగవంతుడు ఎవరు, ఈ భగవంతుడు ఎవరు, మాకు కొంచెం డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? తప్పకుండా, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక్కడేనమ్మా. మీరు ఏ మతంలో చెప్పినా ఏ గ్రంథంలో చెప్పినా కూడా భగవంతుడు ఒక్కడే అని చెప్పారు. కానీ ఎందుకు మరి అనేక రూపాల్లో కొలుస్తున్నారనేది సత్యం తెలియదు. ఎందుకంటే ఎలా అంటే పరమాత్ముడు భగవంతుడు అంటే భగవంతుడన్నా పరమాత్ముడన్నా ఒకటే, కానీ దేవతలు వేరు. అది మీరు కోర్సు వింటే 7 days కోర్స్ అని ఉంటుంది ఇందులో. అది చాలా క్లారిటీ వస్తుంది మీకు. ఇది ఒక్క సెకండ్లోనో ఒక గంటలోనో చెప్పేది కాదు. 7 days కోర్సులో మీకు అన్ని ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు అనేది క్లారిటీ వస్తుంది. కానీ పరమాత్మ అనేవాడు ఒక్కడే. ఆత్మగా నేను భావించి పరమాత్మను స్మృతి చేస్తాం ఇక్కడ. అక్కడ ఏంటంటే మీరు శరీరంగానే భావించి పరమాత్ముడిని జ్ఞాపకం పూజ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేస్తున్నాం, పరమాత్ముడితో మనసు లగ్నం చేస్తున్నాం. అంటే మెడిటేషన్ ధ్యానం చేస్తున్నాం. అందుకని పరమాత్ముడి యొక్క అనుభూతి మేము పొందగలుగుతున్నాం. ఏ భగవంతుని కొలుస్తారు మీరు అంటే మీ బ్రహ్మకుమారీస్లోని? ఓకే, శివుడమ్మా. సో ఆ శివుడే భగవంతుడు. సో ఎందుకు అంటే రామేశ్వరంలో రాముడు కూడా ఎవరిని పూజించారు? శివుడినే కదా. మనకు ఆది నుంచి ఉన్నటువంటి దేవాలయాలు ఏంటి? సోమనాథ్ దేవాలయం కదా, మన చరిత్రలో ఉంది కదా. సో అది కూడా ఏ ఆలయం? శివాలయమే కదా. సో ఆ శివుడే భగవంతుడు. అంటే ఇప్పుడు మీరు బ్రహ్మకుమారీస్లో ఉన్నారు, ఇది ఏ ధర్మానికి సంబంధించిందా అంటే చాలా రకాలుగా అంటున్నారు కదా, రకరకాలుగా. అసలు దేనికి సంబంధించింది కొంచెం చెప్తారా? ఎందుకంటే ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా, తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడా. అందరూ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఓకే.
ఏదైతే మనం ఇప్పుడు దేవీ దేవతలకు మనం గుళ్ళు కట్టి పూజిస్తున్నామో సో అదే ధర్మం ఇక్కడ. ఎందుకంటే చూడండి బ్రాహ్మలు ఉండేవారు మనకు పూర్వపు రోజుల్లో. వాళ్ళు ఎన్ని గంటలకు లేచేవారు? బ్రహ్మ ముహూర్తంలో లేచేవారు, సంధ్య వార్చి మడి కట్టుకుని వాళ్ళు. అంటే ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేస్తేనే కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టకూడదు, వంట చేయకూడదు. సో అలా ఎందుకంటే ఎవరిని కూడా బ్రాహ్మలు ఎప్పుడైనా పరుషంగా మాట్లాడేవారా? లేదు. వారి నోటి వెంట అశుద్ధమైన మాటలు వచ్చేవా? లేదు కదా. సో వారు ఎందుకంటే అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేవారు కదా భగవంతుడి నుంచి వాళ్ళు తీసుకుని. ఎందుకంటే భక్తులకి భగవంతుడికి మధ్య అది అంబికా దర్బార్ ఎలాగా అనుసంధానం అంటారో అలాగే ఈ యొక్క బ్రాహ్మణులు అనుసంధానంగా ఉండేవారు. ఎందుకంటే మానవులకి ఆ శక్తి లేని కారణం చేత మానవులు అవన్నీ కూడా లేక అందరూ పాటించలేరు కాబట్టి బ్రాహ్మలు అవి పాటించి భగవంతుని నుంచి శక్తి తీసుకుని వారికి ఆ శక్తిని ఆశీర్వాదాల రూపంలో శటగోపం పెట్టి ఆశీర్వాదాలు ఇచ్చేవారు కదండి. మరి అయినప్పటికీ కూడా ప్రపంచం ఇంకా ఇంకా దిగజారిపోతూనే వచ్చింది కానీ ఉన్నతిలోకి అయితే రావడం లేదు కదా. ఎందుకంటే సంబంధాలు పాడైపోతున్నాయి కదండి. సో సత్యం ఎవరు మాట్లాడడం లేదు, అసత్యమే ఎక్కువ జరుగుతుంది. ఈవేళ యూట్యూబ్ లో కూడా అసత్య ప్రచారాలే కదండి ఎక్కువ. ఇందులో సత్యం ఎంత ఉందో అసత్యం ఎంత, అసలు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనంతగా అసత్య ప్రచారం ఎక్కువైపోయింది. ఈ బ్రహ్మకుమారిస్ గురించనే కాదు, దేని గురించైనా సరే మంచి ఉంది యూట్యూబ్లో మనం నేర్చుకుంటే, కానీ ఆ మంచి కంటే కూడా చెడే ఎక్కువ ఉంది. అయితే ప్రస్తుతం ఈ తమో ప్రధాన వాతావరణంలో మంచి కంటే కూడా చెడుకే ఎక్కువ ఆకర్షితం అయిపోతున్నారు కదండి. మంచి విషయాలు ఉన్నాయి చూసి నేర్చుకోవడానికి యూట్యూబ్లో, కానీ దాన్ని ఎంతమంది నేర్చుకుంటున్నారు? మీరు చూడండి యూట్యూబ్లో ఒక బ్రహ్మకుమారిస్ గురించి చెప్దాము. బ్రహ్మకుమారిస్ ఇక్కడ చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారని యూట్యూబ్లో పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయండి? చాలా తక్కువగానే ఉంటుంది కదా. అలాగే బ్రహ్మకుమారిస్లో ఈ చెడు జరుగుతోంది అని చెప్తే ఎన్ని వ్యూస్ వస్తాయి? అంటే ఎందుకంటే చాలామందికి ఒక యాంగ్జైటీ క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. అవును కదా, మన ఇంటి పక్క వాళ్ళు బ్రహ్మకుమారిస్ ఉన్నారు, లేదంటే మన ఊర్లో బ్రహ్మకుమారి సెంటర్ ఉంది, లేదంటే సో వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలే చేస్తున్నారు అనుకున్నాము. అయితే ఓహో వీళ్ళు కూడా చెడు కార్యక్రమాలు చేస్తున్నారా అంటే ఇదేదో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఎక్కువ మంది చూస్తారు కదా. అందుకని ఎక్కడైనా సరే మీరు ఆ చెడుకి ఎక్కువ ఆకర్షితం అయిపోతున్న కారణం చేత మనకి ఎక్కడ చూసినా కూడా చెడు ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. బ్రాహ్మలు పూర్వం ఏదైతే చేసేవారో అదే నియమనిష్టలతో ఇప్పుడు ఈ బ్రహ్మకుమారిస్ ఫాలో చేస్తున్నారు. ఎలా అయితే బ్రాహ్మలు అమృత వేళలేసి భగవంతుని ధ్యానం చేసి భగవంతుడి స్మృతిలో ఉంటూ సాత్విక ఆహారాన్ని తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్నే అందరికీ పెట్టి వారు భుజించేవారు. ఇప్పుడు కూడా ఇక్కడ బ్రహ్మకుమారిస్లో పూజలు చేసి ప్రసాదాలు పెట్టి అన్నీ చేస్తారా అంటే? అన్నీ చేస్తామమ్మా, అన్నీ చేస్తాం. అంటే స్థూలంగా పూజ అంటే కాదు, ఇక్కడ పరమాత్మతో అనుసంధానం అనమాట, కనెక్ట్ అవ్వడం, మనసును జోడించి. ఎందుకంటే ఈ పూజ అనే విధానం కూడా దానికోసమే పెట్టారమ్మా. ఎందుకంటే మొదటగా గుడికి వెళ్ళగానే బొట్టు పెట్టుకుంటాం, దీపం వెలిగిస్తాం కదా. ఎందుకని? అక్కడ అసలు అర్థం మర్చిపోయి ఉన్నాయన్నీ చేసేస్తున్నాం. ఎందుకంటే ఆత్మగా భావించి పరమాత్మ జ్యోతి స్వరూపుడు, ఆ జ్యోతిని వెలిగించి సో మనసు ఆ పరమాత్ముడి పైన లగ్నం చేస్తే పరమాత్ముని ద్వారా లభించేటువంటి ఆ సుఖము, శాంతి, ఆనందము అన్నీ కూడా మనకి ఆరోగ్యము లభిస్తాయనే కాన్సెప్ట్తో మనకి పూజా విధానం పెట్టారు. కానీ పూజ చేసేస్తున్నాం కానీ అసలైన సత్యాన్ని మర్చిపోయాం. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మకుమారిస్ ఏంటంటే అది చేస్తున్నారు. అక్కడ స్థూలంగా పూజ చేయడం లేదు, కానీ భగవంతుడి స్మృతిలో ఉంటూ ఆత్మ అనే భావనతో పరమాత్మ పైన మనసు లగ్నం చేసి సో ఇక్కడ భగవంతుడు మనకి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తున్నారండి. సో బయట కూడా గురువులు అది కూడా మంత్రాన్ని ఇస్తారు, మంత్రపుష్పం చేస్తారు భక్తిలో కదండి. ఆ మంత్రాన్ని స్మరించుకోండి మీకు మంచి జరుగుతుంది అంటారు. అయితే ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే ఆ అర్థాన్ని తెలుసుకుని ఆచరిస్తున్నారు ఇక్కడ బ్రహ్మకుమారిస్. ఏంటంటే మన్మనాభవ మంత్రం అంటే నేను ఆత్మను ఆత్మగా భావిస్తేనే, ఎందుకంటే శరీరం అనుకుంటే పరమాత్మ పైన లగ్నం చేయలేం. ఎందుకంటే శరీరానికి సంబంధించిన వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఇవన్నీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందుకని కాసేపు నేను ఈ శరీరాన్ని పక్కన పెట్టి నేను ఆత్మగా భావించి పరమాత్మతో నా మనసు జోడిస్తే పరమాత్మ నుంచి నాకు ఏదైతే కావాలని కోరుకుంటున్నానో అవన్నీ కూడా నాకు దొరుకుతాయన్నమాట. అందుకని సాత్విక ఆహారం తీసుకుంటేనే మనకి చూడండి వ్రతం చేసినా ఏం చేసినా కూడా మనం సాత్విక ఆహారమే కదా. మాంసాహారం నైవేద్యం పెడుతున్నామా లేదా? ఇక్కడ నేను ఒక్కటి మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు కదా, నేను కూడా క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను ఇప్పుడు. సో ఎందుకంటే ఏ సనాతన ధర్మం సిగరెట్ కాల్చమని చెప్పింది,
ఏ సనాతన ధర్మంలో మందు తాగమని చెప్పింది, ఏ సనాతన ధర్మం మర్డర్లు చేయమని చెప్పింది, ఏ సనాతన ధర్మం మానభంగాలు చేయమని చెప్పింది, ఏ సనాతన ధర్మం అసత్యాలు చెప్పమని చెప్పింది? సనాతన ధర్మం అంటున్నారా కానీ అంటే ఇప్పుడు ఎవరు పాటించట్లేదండి ఈ జనరేషన్ లో. ఎవరో సనాతన ధర్మం అలా ఇంకొక ప్రశ్న కూడా అడగాలి, ఏ సనాతన ధర్మం సహజీవనం చేసి వివాహాలు చేసుకోమని చెప్పింది, ఏ సనాతన ధర్మం విడాకులు తీసుకోమని చెప్పింది? ఈ జనరేషన్ లో మాకైతే పూర్తిగా తెలియదు ఆంటీ. సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఎవరు స్థాపించారు అన్నది కూడా పూర్తిగా తెలియదు ఆంటీ. మీరే చెప్పాలంటే మీకు ఏమన్నా తెలిస్తే కనుక. ఓకే, నాకు కూడా తెలియదమ్మా. నాకు కూడా భగవంతుడే చెప్పాడు ఈ బ్రహ్మకుమారి, ఎందుకంటే ఇది విశ్వవిద్యాలయం అని చెప్పాను కదా. ఎందుకని ఇక్కడ తెలియని రహస్యాలంటూ లేవు. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంటుంది. అంటే మీరు వచ్చి వితండవాదం చేస్తే వితండవాదానికి ఆన్సర్ ఉండదేమో, కానీ మీరు జ్ఞానం తెలుసుకోవాలని మీరు పద్ధతిగా మాట్లాడితే కనుక, మీరు మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న అడిగితే కనుక ప్రతి ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఉంటుందండి. సత్యానికి ఎప్పుడు కూడా ఆన్సర్ ఉంటుంది, అసత్యాలు మాట్లాడితే దానికి ఆన్సర్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది పరమాత్ముడు స్థాపన చేశాడమ్మా. ఎందుకంటే ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థామి సంభవామి యుగే యుగే అన్నారు కదా. ఎప్పుడైతే ధర్మం 4 పాదాల నడవదో అప్పుడు వచ్చి నేను ధర్మస్థాపన చేస్తాను అని చెప్పాడు భగవంతుడు. సో ఆ పరమాత్ముడే ఈ సనాతన ధర్మాన్ని స్థాపన చేశాడు. సో ఎవరు అంటే ఎలా ఉండాలి, నువ్వు ఎలా మాట్లాడాలి అంటే నీ యొక్క ముందు ఫస్ట్ ఆలోచనతో మొదలవుతుంది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ నీ ఆలోచనల్ని శుద్ధంగా మార్చుకో, వ్యర్థమైనటువంటి ఆలోచనలు మానేసేయి, శ్రేష్టమైనటువంటి ఆలోచనలు చేయి. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్నం తినాలని అనిపించి ఆకలేస్తోంది, ముందు ఆలోచనే కదండి వచ్చింది. అన్నం తినాలి ఆకలేస్తుందని ఆలోచన వచ్చిన తర్వాతే కదా మీరు వంట మొదలు పెట్టారు. సో లేదంటే అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడిగారు. కాబట్టి ఫస్ట్ ముందు ఆలోచనలు సరిచేసుకోవాలి, శ్రేష్టంగా ఉండాలి ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు. తర్వాత మాటలు మంచిగా ఉండాలి, తర్వాత నువ్వు చేసేటువంటి కర్మలు మంచిగా ఉండాలి. సో ఎలా మాట్లాడాలి, నీ యొక్క దృష్టి కూడా ఎలా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో దృష్టి సరిగా లేకే కదా. ఎందుకంటే పచ్చకామర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందంట కదండి. ఈవేళ యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు. అయితే వాళ్ళది తప్పని నేను అనడం లేదండి. ఎందుకంటే ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. అందుకనే భగవంతుడు ఇక్కడ ఆలోచనల నుంచి మార్పు తీసుకురావాలి అంటున్నారనమాట. అందుకని ఈ సనాతన ధర్మం అనేది ఎవరు స్థాపించారు అంటే పరమాత్ముడే స్థాపించాడు. ఇప్పుడు దాకా మీరు సనాతన ధర్మం గురించి చెప్పారు కదా అంటే అవన్నీ అంటే మందు తాగడం, సిగరెట్, ఫుడ్ తినడం, అదే నాన్ వెజ్ తినడం, అవన్నీ రూల్స్ మీరు ఫాలో అవుతారంటే తినకుండా ఉండడం చేస్తారు వచ్చే వాళ్ళందరూ అని చెప్పేసి అడుగుతున్నాను డౌట్. ఓకే, సో డెఫినెట్గానమ్మా. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక మీకు 3 గంటలకే నేను లేస్తానని చెప్పేసి 3 గంటలకే మా యొక్క దినచర్య స్టార్ట్ అవుతుంది. సో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాము. సో మీరు బ్రహ్మకుమారిస్లో మందు తాగేవాళ్ళు కానీ తాగే అలవాటు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత విడిచిపెట్టేయడం జరుగుతుంది. అలాగే సిగరెట్ తాగడం కానీ, అలాగే ఎటువంటి అఘాయిత్యాలు చేయడం కానీ, సో చెడు మాటలు మాట్లాడడం కానీ, అసత్యం మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరూ చేయరండి. ఎందుకు అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒక మురికి నీరున్న ఒక కుండను తీసుకెళ్ళి కుళాయి కింద పెట్టారు కదండి. ఆ కుళాయి విప్పితే ఆ నీళ్లు పడగా కొంత సమయానికి వెంటనే పోదు, కానీ ఈ మురికి నీరు అంతా బయటికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరుతో ఆ కుండ నిండుతుంది కదా. అలాగే ప్రతిరోజు ఇక్కడ మాకు మురళి అనే క్లాస్ ద్వారా జ్ఞానం చెప్పబడుతుంది. ఆ జ్ఞానం అంటే ఏమీ లేదు, నువ్వు నీ దృష్టి ఎలా ఉండాలి, నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, కర్మ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఇక్కడ భగవంతుడు నేర్పిస్తున్నాడండి. కాబట్టి ఇవన్నీ కూడా అలవాట్లోకి ఎలా గతంలో ఉన్నా అవన్నిటినీ విడిచిపెట్టేస్తారు. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు ఇక్కడ ఎవరైనా సరే అలాంటి దురలవాట్లు ఉన్న వ్యక్తుల్ని మీరు చూడలేరు. కాకపోతే ఒకటి నేను చెప్తాను, చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అహంకారం, మనం ఇంకా పూర్తిగా అహంకారాన్ని విడిచిపెట్టలేకపోవచ్చు, లేదంటే అభిమానంలోకి రావచ్చు, ఇంకా కొద్దిగా కోపం ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్కడైనా కొంచెం ఈర్ష్య ఉండొచ్చు. సో ఇలా ఏమైనా చిన్న చిన్నవి ఇంకా ఉండొచ్చేమో. ఎందుకంటే ఒకేసారి ఎలా అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోలేరో, డాక్టర్ అయిపోలేరో, సాధన మీదే సాధ్యం అవుతుంది కదా. అలాగే ఇది కూడా ఈ ధ్యానం చేసే కొద్దీ కొన్ని శక్తులు పరమాత్మ నుంచి మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి అఘాయిత్యాలు, అకృత్యాలు మాత్రం బ్రహ్మకుమారి చేయరండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా మీకు అలాంటి అఘాయిత్యాలు చేశారు అని మీరు బ్రహ్మకుమారిస్లో నిరూపించండి. సో ఇప్పుడు దాకా బ్రహ్మకుమారిస్ గురించి చాలా మంచిగా పాజిటివ్గా చెప్పారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మిమ్మల్ని పర్సనల్గా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి,
అడగచ్చా ఆంటీ? తప్పకుండా అమ్మ. అంటే ఇప్పుడు మీరు చూస్తేనేమో కలర్ డ్రెస్లో ఉన్నారు. బ్రహ్మకుమారీస్ అంటే ఓం శాంతికి వెళ్తే మాత్రం వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తారు. అంటే కలర్ డ్రెస్సెస్తో కూడా వెళ్ళొచ్చా, వైట్ డ్రెస్ తోటే వెళ్ళాలా? డౌట్ చెప్పండి ఆంటీ. చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా. ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం కూడా, అందరూ చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మా తెల్ల చీర కట్టుకోవాలి కంపల్సరీ అని ఏం కాదమ్మా. ఎవరైతే సరెండర్ అవుతారో, అంటే డ్రెస్ కోడ్ అనేది మన సనాతన ధర్మంలోనే ఉందమ్మా. ఎందుకంటే సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నలుపు డ్రెస్ వేస్తారు, అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా స్కూల్ యూనిఫామ్ ఉంటుంది. ఇలా డ్రెస్ కోడ్ అనేది మన సాంప్రదాయంలోనే ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే భగవంతుడికి సరెండర్ అయ్యి సేవ చేస్తారో వారు సదా వైట్ డ్రెస్లో ఉంటారు తప్పించి, ఎవరైతే ఎందుకంటే వాళ్ళు 100కి 1 ఉంటారేమో అంతే అలా సరెండర్ అయ్యేవాళ్ళు. ఎక్కువ మంది మాకలా గృహస్థంలో ఉన్న వాళ్ళే ఉంటారు, సంసారం చేసే వాళ్ళే ఉంటాము. మేమందరం ఏంటంటే అన్ని వస్తువులు వేసుకుంటాము, పట్టు చీరలు కట్టుకుంటాము, ఫంక్షన్లకి అటెండ్ అవుతాము, మేము అన్ని రకాలు చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మెడిటేషన్ చేయాలి అంటే, ధ్యానం చేయాలి, పరమాత్ముడిని పొందాలి అంటే, సో ఈ స్థూలమైనటువంటి అలంకరణలు బాహ్య ప్రపంచం పైన మనకి వ్యామోహం లేకుండా ఉండడం కోసం ఆ సమయంలో మాత్రం మేము వీటిని త్యాగం చేస్తామన్నమాట. ఆ కొద్ది సమయమే, మళ్ళీ మిగతా సమయం అంతా కూడా మామూలుగానే ఉంటాం. ఓకే, ఇంకొక విషయం కూడా నీతోనే షేర్ చేయాలి. ఎందుకంటే ఈ వైట్ డ్రెస్ అనేది నేను కూడా వేసుకునేదాన్ని కాదు, వ్యతిరేకినే. ఎందుకు అంటే నాకు ఈ జ్ఞానం అయితే నచ్చింది, జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను. కానీ చాలామంది అంటే నా ప్రొఫెషన్ ఎందుకంటే నేను బ్యూటీషియన్ ప్లస్ సారీ డిజైనింగ్ నాది బిజినెస్. అయితే నన్ను కలర్ఫుల్గా అందరికీ చూడడం అలవాటైంది కదా. ఒకేసారి నన్ను తెల్ల చీరలో చూసి వస్తువులు అవి ఏమి వేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఈ సత్యమైనటువంటి నాలెడ్జ్ని, మరి పరమాత్ముడిని కూడా అనుభవం చేసుకునే అనుభూతిని వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆదిలో నేను అసలు మా సిస్టర్స్ అంటే బట్టీలని జరుగుతాయి ఇక్కడ, అంటే పూర్తిగా ఒక 3 days అలాగా ఒక రోజంతాను ధ్యానంలో ఉంటాం అనమాట. అప్పుడప్పుడు మాత్రమే, మిగతా అన్ని రోజులు అంటే గృహస్థంలో ఉండే వాళ్ళకి కుదరదు కదా. అందుకని అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటాం అనమాట మా స్థితిని తయారు చేసుకోవడం కోసం. ఆ సమయంలో మాత్రమే వేసుకోమని చెప్తారనమాట. అలా అక్కయ్య నాకు చాలాసార్లు చెప్పారు, అయినా సరే నేను ఇది డిస్సర్వీస్ అవుతుంది అని నేను ఎప్పుడు కూడా వేసుకోలేదు. కానీ ఒకసారి అక్కయ్య చాలా రిక్వెస్టింగ్గా అడిగారు, అక్కయ్య ఇప్పుడు ఈ బట్టీలో మీరు తెల్ల చీర కట్టుకుని రండి అమ్మా అని చెప్పేసి. అలాగే ఫంక్షన్స్కి పార్టీలకేమో పట్టు చీరలు కట్టుకురండి, వస్తువులు వేసుకురండి అని కూడా అక్కయ్యలు రిక్వెస్ట్ చేస్తారు మమ్మల్ని. కానీ ఈ పూర్తిగా పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం తెల్ల చీర కట్టుకుని రండి అంటారనమాట. అలా ఒకసారి అక్కయ్య చాలా ప్రేమతో రిక్వెస్ట్ చేస్తే, సరే అక్కయ్య అడుగుతున్నారు కదా అని చెప్పేసి, అక్కయ్య అంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా, అందుకని అక్కయ్య మాటకి విలువ ఇవ్వడం కోసం నేను వైట్ చీర కట్టుకుని వచ్చానమాట. అయితే అలా అని మేము చెవులు పెట్టుకునే దుద్దులు గాజులు ఏమీ తీసేయమండి, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఒక తెల్ల చీర మేము మార్చుకుని వస్తామన్నమాట. అప్పుడు ఆ రోజు నేను సెంటర్లో ధ్యానం చేసేటప్పుడు నాకు చాలా చాలా బాగుంది. అంటే శరీరం చాలా తేలికగా గాల్లో ఎగిరిపోతున్నట్టుగా నాకు అనుభవం అయిందనమాట. ఆ శాంతి స్థితి అనేది, ఆ పీస్ అనేది నాకు చాలా చాలా అనుభవం అయింది. దాంతో నాకు ఈ తెల్ల చీరలో ఉన్నటువంటి మహత్వం ఏంటనేది నాకు అర్థమైందనమాట. ఏదైనా ఒకసారి అనుభూతి పొందితే, అంటే ఒక గులాబ్ జామ్ తిన్నామండి, చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటాం కదా తప్పకుండా. సో అలాగే ఏంటంటే ఈ తెల్ల చీర కట్టుకున్నప్పుడు, నేను కలర్ చీర కట్టుకున్నప్పుడు, భగవంతుని ధ్యానం చేసేటప్పుడు నా స్థితి నాకు తేడా తెలిసిందనమాట. అందుకని అప్పటి నుండి నిజం చెప్పాలి అంటే, సో రంగు చీరల కంటే తెల్ల చీరలే ఎక్కువ నేను ఇష్టపడుతున్నాను. కాకపోతే గృహస్థంలో ఉన్నప్పుడు అవి కూడా కట్టుకోవాలి కాబట్టి అవి కట్టుకుంటాము, ఇవి కట్టుకుంటాం. సందర్భాన్ని అనుసరించి ఎప్పుడు ఏది కట్టుకోవాలో అది మేము ధరిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఓం శాంతికి వెళ్తే ఏ రిలేషన్షిప్లో ఉన్నా సరే అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్ళేసరికి అంకుల్ని అన్నయ్య అని పిలుస్తారా ఏంటి, కొంచెం చెప్పరా ఆంటీ? ఓకే అమ్మా, మీరు ఈ ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే అక్కయ్య అన్నయ్య అని ఎందుకు పిలుచుకుంటారు అని అడిగారు. సో అలాగే పిలవాలా అని కూడా అడిగారు. దీనికి నేను కూడా చాలా యాంటీగా ఉన్నానమ్మా. ఒకప్పుడు ఈ జ్ఞానంలోకి రాకముందు నేను కూడా అపార్థం చేసుకున్నాను. అందుకే ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడినా నాకు వాళ్ళ తప్పు అని అనిపించడం లేదు. ఎందుకంటే
నేను కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడున్నాను కదా తెలియనప్పుడు. అందుకని బయట నుండి మనం మాట్లాడితే ఏమీ అర్థం చేసుకోము. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకుని మనం మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అయితే అక్క అన్నయ్య, ఎందుకంటే సోదర భావం అనేది వికారి దృష్టికి దూరంగా ఉంచుతుంది. మనం చూస్తాం కదా కుటుంబంలో సోదరుల మీద, కుటుంబ సభ్యుల చెల్లెల మీద ఎలాంటి వికారి భావన ఉండదు. అదే బయట వారిని చూసినప్పుడు మనకి అనేక రకాల సంకల్పాలు నడవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఒకటి ముఖ్యంగా. ఇంకొకటి చెప్పాలి అంటే ఆత్మ, ఎందుకంటే అందరం కూడా ఆత్మమే. ఒక ప్రాణశక్తి అనొచ్చు, లేదంటే జీవం అనొచ్చు, ఏదైనా అన్నా కానీ ఆత్మ అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల యొక్క సంబంధము. అందుకని మరి ఒక తండ్రి పిల్లలైనప్పుడు ఏమయ్యాము? అందరూ సోదరులే కదా అయ్యాము. అలా ఏంటంటే ఆత్మ రూపంలో, శరీర రూపంలో సంబంధాలు వేరు ఉన్నాయి. అక్క, బావ, చెల్లి, అన్న, సో అన్ని రకాల సంబంధాలు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. మేము అలాగే సంబోధిస్తాం కూడా అందరినీ. కానీ ఇక్కడ ఈ సెంటర్లో, ఈ విశ్వవిద్యాలయంలో మాత్రం ఆత్మ స్థితిలో ఉంటాం కాబట్టి, పరమాత్మ యొక్క సంతానం అనే స్మృతి మాకు ఉంటుంది కాబట్టి అందరినీ సోదరి భావన అనేతోనే చూస్తాము. అలాగే అక్కయ్య, అన్నయ్య అని పిలుస్తామన్నమాట. ఎందుకంటే దాని ద్వారా మనకి వికారి దృష్టి లేకుండా ఉండడం కోసం. ఈరోజు మరి చెప్పాలంటే ఎందుకు మరి ప్రపంచంలో ఇంత తమోప్రధానంగా వాతావరణం ఎందుకైపోయింది, ఎందుకు ఇన్ని మానభంగాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి అంటే ఆ సోదర భావన లేని కారణం చేతే కదా. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేయించారు స్కూల్లో, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. కానీ ఆ చెప్పేసామే తెప్పించి నోటితో ఆచరణలోకి తీసుకురాలేకపోయాం. అందుకే ఆ భావన మనకి రాలేదు. ఇక్కడ చేసే అద్భుతం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయంలో ఇదే చాలా సాధన చేయిస్తారనమాట. ప్రతిరోజు మీరు ఆత్మ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మగా చూడండి. సో ఆ సోదర భావంతో చూడండి, అప్పుడు మీ యొక్క వికారీ దృష్టి తొలగిపోతుంది అని ఇక్కడ భగవంతుడు నేర్పిస్తున్నాడు. అంతే తప్పించి వివాహం చేసుకున్న భర్త సోదరుడని కాదు, శరీర రూపంలో భర్తే. నేను ఎప్పుడు ఏమండి అని పిలిచేదాన్ని ఇదివరకు, ఇప్పుడు కూడా ఏమండి అనే పిలుస్తున్నాను. కావాలంటే ఎవరైనా సరే ఎప్పుడైనా చూడొచ్చు. అయితే అక్కయ్య, అన్నయ్య అని ఎందుకు పిలుస్తున్నామంటే సోదర భావన ఉండడం వలన, దానివల్ల చాలా ఉన్నతి జరుగుతుందన్నమాట. సో పరమాత్మ పైన మనసు లగ్నం చేయగలుగుతాము. ఎవరి మీద కూడా ఎటువంటి వికారి దృష్టి ఉండదన్నమాట. దానికోసం ఈ యొక్క సంబోధన. నేను కూడా అపార్థం చేసుకున్నాను. ఈ సత్యం తెలిసిన తర్వాత నాకు చాలా పక్కాగా నమ్ముతున్నాను, ఎస్ నేను ఆత్మ. ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలు, ఈ ఇండియాలోనే కాదు, మాకు చిన్నప్పుడు ఇండియన్స్ ఈజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్పించారు. కానీ నేను బల్ల గుద్ది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ విశ్వం, ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ కూడా పరమాత్మ సంతానమే. కాబట్టి వారందరూ కూడా నా సోదరులే. ఇంకొక నాకు చిన్న రియలైజేషన్ కూడా చెప్తాను నేను ఈ సందర్భంగా, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. సో బయట కుష్ఠరోగిని చూసినా, ముష్టివాడిని చూసినా, వికారి ఆత్మను చూసినా, సో శ్రేష్ఠ ఆత్మను చూసినా కూడా వీళ్ళు నా సోదరులే అనే భావన నాకు ఈ రోజు వచ్చింది. అంటే 14 సంవత్సరాలు నేను సాధన చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ స్థితికి చేరుకోగలిగాను. ఎవరు ఎలాంటి వ్యక్తి అయినా సరే వీళ్ళు నా సోదరుడే అన్న భావన వాళ్ళ మీద నాకు ప్రేమ భావన కలుగజేస్తుందన్నమాట. ఇది నాకు మాత్రమే తెలిసిన సత్యం. ఎందుకంటే ఇన్నరగా జరిగేటువంటి మార్పులు బయట ప్రపంచంలోని వాళ్ళు చూడలేరు కదమ్మా. అందుకని వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా తప్పు కాదు, వాళ్ళు అనుకోవడం కూడా తప్పు కాదు. ఓకే, అంటే ఇప్పుడు బ్రహ్మకుమారిస్కి వెళ్తే మ్యారేజెస్ చేసుకోకూడదు అని అంటున్నారు. మీ పిల్లలకి అది మ్యారేజెస్ చేశారు, అసలు మ్యారేజెస్ చేసుకుంటారా, చేసుకోరా, కంపల్సరీయా కాదా, అది కొంచెం చెప్పండి ఆంటీ. ఓకే, బ్రహ్మకుమారిస్లోకి వెళ్తే వివాహం చేసుకోరా, ఇది కూడా మంచి ప్రశ్నేనమ్మా. ఎందుకంటే ఎలా అయితే మన భారతీయ సాంప్రదాయంలో కొంతమంది, ఒక గౌతమ బుద్ధుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, ఒక జిఆర్ స్వామి కావచ్చు, సో ఇలా కొంతమంది, ఎందుకంటే గృహస్థంలో ఉంటే భగవంతుడు సేవ చేయాలంటే కుదరదు కాబట్టి వారు భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమతో, భగవంతుడి మీద ఉండేటువంటి భక్తితో వారు ఆ భగవంతుడికి సరెండర్ అయ్యి వారు ఈ విశ్వం అంతటికి కూడా, విశ్వం అంతూ తిరుగుతూ సేవలు చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఈ పరమాత్ముడు ఇప్పుడు నడిపేటువంటి ఈ విశ్వవిద్యాలయంలో టీచర్స్ కావాలి. సో అందుకని కొంతమంది సరెండర్ అయిన టీచర్స్ ఉంటారు, మాకులా గృహస్థంలో ఉండేటువంటి టీచర్స్ కూడా ఉంటారు. అయితే వారు
ఈ గృహస్థంలో ఉంటే మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని బంధనాలు ఉంటాయి. ఇవన్నీ నిర్వర్తించుకుంటూ పూర్తి సమయం గడపాలంటే మేము గడపలేము. అందుకని నూటిలో 100లో ఒక్కరు కూడా ఉండరండి అలా సరెండర్ అయ్యేవాళ్ళు. ఎక్కువ నాకులాగా ఉండేవాళ్ళే ఎక్కువ ఉంటారు. సో దానికోసం వాళ్ళు వివాహం చేసుకోకుండా భగవంతుడు యొక్క సేవ చేయడానికి వాళ్ళ నిమిత్తమై ఉంటారు, పవిత్రంగా ఉంటారు. అంతే తప్పించి మాలాంటి వాళ్ళందరం కూడా మేము గృహస్థంలో ఉంటామండి, బాధ్యతలు నిర్వహిస్తున్నాం, మీరు వచ్చి చూడండి మీకే అర్థమవుతుంది, నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, సో మా అమ్మాయికి వివాహం చేశాను. అలాగే ఎవరైనా ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మేము వివాహం చేసుకోము, ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ఈ జ్ఞాన మార్గంలో నడిచేటప్పుడు పిల్లలు కూడా సెంటర్కి వస్తూ ఉంటారు, ఈ జ్ఞానం వింటూ ఉంటారు. అటువంటి వారు ఏంటంటే మేము భగవంతుడు సేవ చేస్తాము, మేము వివాహం చేసుకోము అంటే ఎంత పెద్ద పెద్దలు చదువులు చదువుకుని కూడా, డాక్టర్స్ చదివి ఇంజనీర్లు చదివి కూడా నాకు ఆ ఉద్యోగాలు అవసరం లేదు, ఈ ధనం నాకు అవసరం లేదు, నేను భగవంతుడి సేవే చేయాలనుకుంటున్నాను అని వారంతట వారుగా సమర్పితమై సేవ చేస్తారే తప్పించి, అలా కాకుండా మామూలుగా ఉంటే కనుక వారికి వివాహం చేస్తామండి. ఎందుకంటే నాకు ఒక కూతురు ఉంది, వివాహం చేశాను, మనవలు ఉన్నారు 2, ఒక మనవడు ఒక మనవరాలును. సో వాళ్ళ బాధ్యతలన్నీ నేనే నిర్వర్తించాను. ఇప్పటి వరకు 1 సంవత్సరం కాలంగా హైదరాబాద్లో మా అమ్మాయి దగ్గరే ఉన్నాను, ఎందుకంటే మనవల్ని పెంచడం కోసం. కాబట్టి వీలైన సమయంలో భగవంతుడు సేవ చేస్తాము, అలాగే బాధ్యతలను కూడా నిర్వర్తిస్తాము. అట్ ద సేమ్ టైం వ్యాపార ఉద్యోగాలు కూడా మేము చేస్తూనే ఉన్నాము. అంటే ఇప్పుడు బ్రహ్మకుమారీస్ అని అంటున్నారు కదా, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆంటీ. అలాగే ఎవరైతే సరెండర్ అయిన కన్యలు ఉంటారో వారు ఎందుకంటే చాలా ఇష్టంతోనూ చాలా విద్యావంతులయ్యి ఉంటారండి. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ అవ్వకుండా ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఈ సెంటర్కి వచ్చి రన్ అవుతున్నా కూడా అక్కడ ఇన్ఛార్జులు వాళ్ళకు ఒకవేళ కెపాసిటీ లేకపోతే వీళ్ళే పెట్టుకుని వాళ్ళని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరు వస్తే కూడా నేను చూపిస్తాను అన్ని ప్రూఫ్స్తో సహా మీకు. అయితే వాళ్ళ ఇష్టంతో మేము భగవంతుడి సేవకు సరెండర్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సరెండర్ చేసుకుంటారండి. లేదు వాళ్ళు గృహస్థంలోనే ఉంటామంటే గృహస్థంలోనే ఉంటారు, ఎవరి బలవంతం ఉండదు. అది తల్లిదండ్రులు వాళ్ళ అంగీకారంతోనే చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళనివ్వరు, ఇవన్నీ చెప్తున్నారు కదా, అది నిజం కాదండి. మాది మండపేట, నా పేరు సత్యశ్రీ. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ కాలనీకి దగ్గరలో ఉంటాను, రాజరత్న మొదటి వీధిలో ఉంటాను నేను. నాది బిజినెస్ కూడా సౌందర్య బ్యూటీ క్లినిక్ అండ్ సారీ డిజైనింగ్. ఎనీ టైం ఎవరైనా సరే రావచ్చు, చెక్ చేసుకోవచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మకుమారీస్ ఎవరు కూడా మా సెంటర్లో ఎవరైతే కన్యలు సరెండర్ అయి ఉంటున్నారో వాళ్ళు ఎనీ టైం చాలాసార్లు వాళ్ళు కుటుంబాల్లోకి వెళ్తారండి, వాళ్ళ చుట్టాలింటికి వెళ్తారు, వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు, అలాగే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉండడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బట్టీలు జరిగినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ పండగలు జరిగినప్పుడు కానీ వాళ్ళు కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. అందుకని వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందండి. వారికి ఎలాంటి నిబంధనలు అంటే కొన్ని నియమాలు ఉంటాయి అంతే. ఎందుకంటే బ్రహ్మకుమారిగా సరెండర్ అయితే కనుక, ఎందుకంటే సతోప్రధానంగా ఉండాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, సో మీ దృష్టి బాగుండాలి, వృత్తి బాగుండాలి, కర్మ బాగుండాలి, ధారణ ఉండాలి అనేది కొన్ని నియమాలు అయితే ఉంటాయి. కానీ నిబంధనలు అయితే ఏముండవండి. మీరు ఇక్కడే ఉండాలి, లేదంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అనేది ఏముండదు. సో ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళొచ్చు. సో వాళ్ళు అన్ని రకాల దేవాలయాలకు వెళ్తారు, చాలా తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు. ప్లస్ మేము మా కళ్ళతో చూస్తున్నాం, మీరు వస్తే మీకు తప్పకుండా నేను చూపిస్తానండి. అందుకని ఇవన్నీ కూడా అసత్యాలు, వాటిని మీరు నమ్మవద్దు. వచ్చి చూసి నేను మీకు మా అడ్రస్ చెప్పాను కదా, మా ఊర్లో 3 సెంటర్లు కూడా ఉన్నాయని చెప్పాను కదా, రండి. ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో అసత్య ప్రచారం చేస్తున్నారో అది బ్రహ్మకుమారీస్ గురించి కాదండి. ఎందుకంటే బ్రహ్మకుమారీస్ నుంచి విడిపోయినటువంటి వీరేంద్ర దేవ దీక్షిత్ అని ఒక శంకర పార్టీ స్థాపించారు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు అనేక శాస్త్రాలన్నీ చదివేశాడు. ఆయన చదివేసి ఈ బ్రహ్మకుమారి నాలెడ్జ్ కూడా ఇదేదో బాగుందని వచ్చాడు. సో అన్నిటికంటే ఇది చాలా ఉత్తమమైన నాలెడ్జ్ అని ఆయనకు అర్థమైంది. కానీ ఆచరణలో నియమాలు పాటించడంలో ఆయన నిలబడలేక అందుకని బయటికి పంపించేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎవరైతే అంటే బయట నుంచి గృహస్థంలోంచి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళైనా రావచ్చండి, వారికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. కానీ ఎవరైతే సరెండర్ అయి ఉన్నారో సిస్టర్స్, వాళ్ళకు మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి.
సో ఆంక్షలు నిబంధనలు ఏముండవు, కానీ నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఉల్లంఘిస్తే మాత్రం, ఎందుకంటే వాళ్ళకి అర్హులు కాదు కాబట్టి పంపేస్తారు. మరి మన ఒక స్కూల్లో టీచరే ఉన్నారనుకోండి, టీచరు మంచిగా ఉన్నారనుకోండి, సో ఆ టీచర్కి ఇంకా ప్రమోషన్లు ఇచ్చి పైకి పంపిస్తారు. అదే పిల్లల మీద ఏమైనా అకృత్యాలు చేశారనుకోండి, వాళ్ళని బహిష్కరిస్తారు కదా ఆ టీచర్ని. సో అలాగే ఈ వీరేంద్ర దేవ్ దీక్షిత్ బయటికి పంపేయడం జరిగిందనమాట. సో కానీ ఈ జ్ఞానం మంచిది కదా, బాగుంది కదా, సో దీన్ని సత్యుగంలోకి వెళ్ళాలనే కోరిక కూడా ఉంది కదా, అందుకని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోయినప్పటికీ కూడా సత్యుగంలోకి వెళ్ళాలనే కోరికతో తను వేరే సంస్థని స్థాపించడం జరిగింది. అక్కడ కొన్ని అనైతిక కార్యవ్యవహారాలు జరుగుతున్నాయనేది నేను విన్నానండి, కానీ చూడలేదు సుమా. ఎందుకంటే చూడందే దేని గురించి కూడా నేను మాట్లాడకూడదు. యూట్యూబ్లో వినడం కానీ, అలాగే వారికంటూ ప్రత్యేకించి జ్ఞానం ఏం లేదు కదా, ఎందుకంటే అది డూప్లికేటు, ఇది ఒరిజినల్. అందుకని మీరు డూప్లికేట్ని చూసి డూప్లికేట్లో మీరు నష్టపోయి ఒరిజినల్ని నిందించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి, మీరే ఆలోచించుకోండి. సో మరి ఇక్కడ ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం వారికేమీ స్వతహాగా భగవంతుడు వచ్చి అక్కడ చెప్పడం లేదు. దానికోసం ఏంటంటే వీళ్ళనే ఉపయోగించుకుంటారనమాట. వాళ్ళకు ప్రత్యేకించి జనాలను ఆకర్షించుకునేటువంటి శక్తి లేని కారణం చేత ఎవరైతే బ్రహ్మకుమారిస్లో ఈ నాలెడ్జ్ వింటారో, ఈ విన్న వాళ్ళనే ఇది అడ్వాన్స్ పార్టీ, అందుకని మీరు ఇప్పుడు భగవంతుడు అక్కడ రావడం లేదు, ఇక్కడే వస్తున్నాడని వాళ్ళని నమ్మించి మోసం చేసి తీసుకెళ్తున్నారండి. ఎందుకంటే నేనే ఇది ప్రూఫ్ ఇస్తాను మీకు. మా సెంటర్ నుంచి ఇక్కడ బిక్కవోలు అనే గ్రామం నుంచి కొంతమంది అలాగే వెళ్తుంటుంటే, ఢిల్లీ ఫరూకాబాద్లో ఉంది, ఆశ్రమానికి వెళ్తున్నారు అంటే మా సెంటర్ అక్కీలు, అయ్యో అది మంచిది కాదు ఆ సంస్థ, వాళ్ళు నష్టపోతారు, అక్కడికి వెళ్ళి భాగ్యాన్ని కోల్పోతారు అని చెప్పేసి ఆపండి అంటే, నేను నా సొంత కారు నేను డ్రైవ్ చేసుకుని అక్కల్ని ఎక్కించుకుని స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ఆపాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు వినలేదు. కానీ వెళ్ళారు. కానీ ఎవరైతే అక్కడ తెలుసుకున్నారో ఇది కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసి బ్రహ్మకుమారిస్లోనే నడుస్తున్నారు. ఎవరైతే పాపం అమాయకత్వంతో ఉండి వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. సో అందుకని బ్రహ్మకుమారిస్ వేరండి, ఇది ఒరిజినల్ సంస్థ. అది శంకర్ పార్టీ అనేది అది డూప్లికేట్ సంస్థ అండి. కాబట్టి ఎవరైతే నష్టపోయామని చెప్తున్నారో ఈరోజు వనితా మైథిలి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ శంకర్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళే తప్పించి ఈ బ్రహ్మకుమారిస్ కాదు అని మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మకుమారిస్లో ఒకవేళ బయటకు వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చిన్న చిన్న సంస్కారాలు కలుపుకోలేక సంఘర్షణలతో, ఎందుకంటే కొంచెం అహంకారమో లేదంటే కొంచెం కోపమో కొంచెం అభిమానమో, సో నాది అనే భావనో వీటిని విడిచిపెట్టలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది సాధన ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అభిమానాలకి పోయి వారు కలుపుకోలేక, పరివారంతో కలుపుకోలేకో లేదంటే అక్కడ సెంటర్లో ఉండేటువంటి అక్కేలతో కలుపుకోలేక బయటికి వెళ్ళిపోయి సో అసత్య ప్రచారాలు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయే తప్పించి ఇక్కడ ఎలాంటి ఎందుకంటే అనైతిక కార్యకలాపాలు మాత్రం ఇక్కడ బ్రహ్మకుమారిస్లో జరగవండి. ఎందుకు అంటారా, ఇక్కడ మెయిన్ ప్యూరిటీ అండి. ఎందుకంటే ఆ ప్యూరిటీ గురించే చాలామంది భార్యాభర్తల మంది గొడవలు వస్తాయి. సో నా కుటుంబంలో అయితే గొడవ లేదు, ఎందుకంటే మా హస్బెండ్ నాకు సహకరిస్తున్నారు, మా కుటుంబంలో సభ్యులందరూ నాకు సహకరిస్తున్నారు, కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో ఇంతకుముందు ఎవరినైనా అపార్థం చేసుకునేదాన్నేమో, కానీ ఇప్పుడు నాకు అపార్థం అనేది లేదు, ఎందుకంటే భగవంతుడు అలాంటి నాలెడ్జ్ నాకు ఇస్తున్నాడు. అందుకని అందరికీ ఆశీర్వాదాలమే ఇవ్వడం, ఎవరి నుంచి కూడా దుఃఖాన్ని తీసుకోవద్దు, దుఃఖాన్ని ఇవ్వద్దు అనేటువంటిది మాకు చెప్పేదండి. అందుకని ఎవరికి దుఃఖాన్ని ఇచ్చే ప్రయత్నం మేము చేయము, అలాగే దుఃఖాన్ని కూడా మేము తీసుకోము. అంటే ఇప్పుడు బ్రహ్మకుమారిస్కి అసలు మనీ ఎక్కడి నుంచి వస్తుంది, బ్రహ్మకుమారిస్కి సెంటర్స్కి వస్తే ఆస్తులు అవి రాయించేసుకుంటున్నారు అని అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి ఆంటీ. ఓకే, ఈ బ్రహ్మకుమారిస్లో ఆస్తులు రాయించేసుకుంటారు అని కదా మీ ప్రశ్న. దానికి నేను నాకు తెలిసిన విషయం నేను చెప్తాను. సో మరి భక్తిలో మనకి దేవాలయాలు కడుతున్నాం కదా, మరి ఎలా వస్తుందండి అతను? చెట్లకి ఏమైనా కాస్తుందా? భగవంతుడు పోని పైనుంచి ఏమైనా కురిపిస్తున్నాడా? లేదు కదా. అలాగే తిరుపతి హుండీలో మరి ఎన్ని కోట్లు, ఎంత లెక్కలేనంత ధనం వస్తుందండి. అక్కడ ఎవరైనా అడుగుతున్నారా? అడిగితేనే వేస్తున్నారా? కొంతమంది నిలువు దోపిడీ ఇస్తున్నారు కదండి. సో మరి ఎంతో సహాయం చేస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళగా.
సో ఇంకా అక్కడ చెప్పాలంటే ఏదో పుణ్యం లభిస్తుంది, సో మన కోరికలు తీరుతాయని కోరికలతో వేస్తున్నారు. ఎందుకంటే ఇది వేస్తే నాకు ఈ వ్యాపారంలో సక్సెస్ కావాలి, లేదంటే నీ హుండీలో డబ్బులు వేస్తే నాకు ఇది కావాలి అది కావాలి, లేదంటే పరీక్షలో పాస్ అవ్వాలి అని. సో అలా ఏంటంటే ఇక్కడ కోరికతో చేయరండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యాన్ని గుర్తించి తెలుసుకుని ఏమి పరమార్థాన్ని పొందుతాము అని తెలుసుకుని, ఎందుకంటే భగవంతుడు నడిపేటువంటి ఈ విశ్వవిద్యాలయంలో మనం కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ ఎవరికి వారు హానెస్ట్గా చేస్తారనమాట. అంటే ఏదైనా ఇక్కడ ఏ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవండి, మీరు చూడొచ్చు ఎనీ టైం ఎప్పుడైనా సరే. సో ప్రతి ఒక్కరూ, ఎందుకంటే అక్కేలు అక్కడ చెప్తారు, సో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి, మీరు మీ ధనాన్ని మీరు సఫలం చేసుకోండి అంటారంతే. ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఇస్తారు. ఇచ్చినా ఇవ్వకపోయినా అందరినీ ఒకేలాగా చూస్తారండి. బలవంతంగా మాత్రం ఎవరి మీద, ఇంకా చెప్పాలంటే భక్తిలోనే అందరికీ రాసేస్తారు. ఒక గుడి కడుతున్నామంటే మీరు ఇంత చందా ఇవ్వాలి ఇంత చందా ఇవ్వాలి అంటే వాళ్ళ స్తోమతను బట్టి. కానీ ఇక్కడ ఏమీ లేనివాడే ఎక్కువ ఇవ్వచ్చండి. ఒకవేళ చాలా ఉన్నవాడు కూడా, ఎందుకంటే పిసినారి అయితే డబ్బులు మూట కట్టడమే వాళ్ళకి అలవాటు, కానీ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కొంతమందికి. అటువంటి వాళ్ళు ఏమీ ఇవ్వకపోవచ్చు కూడా, లేదంటే చాలా తక్కువ కూడా ఇవ్వచ్చు. అయినా కూడా అక్కడ ఉన్నవాడిని లేనివాడిని కూడా సమానంగానే చూస్తారండి, వేరువేరుగా అయితే చూడరు. వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళని ఏమీ అడగరండి, ఇచ్చినా ఇవ్వకపోయినా సాక్షిగా చూస్తారంతే. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఒక చేపను తీసుకొచ్చి ఒక స్వామీజీ ఒక కమండలంలో వేసామనుకోండి, సో ఆ కమండలంలోనే అది సరిపెట్టుకుంటుంది. సో దాన్ని తీసుకొచ్చి ఒక చెరువులో వేసామనుకోండి, ఆ చెరువు అంతా పెరుగుతుంది. సో దాన్ని తీసుకెళ్ళి ఒక సముద్రంలో వేసామనుకోండి, సముద్రం అంతా పెరుగుతుంది. అలాగా ఈ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఒక 300 మందితోనే చిన్నగా స్టార్ట్ అయింది. అప్పుడు ఒక చిన్న బిల్డింగ్ ఉంటేనే సరిపోయేది ఆ ఆరావళి పర్వతాల మీద. మరి తర్వాత సో 14 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు వాళ్ళు, అజ్ఞాతవాసంలో ఉండి బయటకు ఎక్కడికి రాలేదు. వారు ముందు పరమాత్ముడు చెప్పినట్లుగా నడుచుకుని ఆచరించి చూపించి పరమాత్ముడి యొక్క అనుభవాన్ని పొంది, ఆ తరువాత అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని వినిపించడానికి అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక గ్రామాలు వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం జరిగింది. మరి అటువంటప్పుడు ఈ చిన్న సంస్థ ఇప్పుడు చాలా వృద్ధి చెందింది. 140 దేశాల్లో, చాలా ఊరికే కాదు, ఊరిలోనే ఇప్పుడు మా ఊరిలోనే 3 సెంటర్లు ఉన్నాయండి. మరి అటువంటప్పుడు వచ్చే జనం కూడా పెరుగుతూ ఉన్నారు, మరి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కూడా కావాలి కదా. సో దానికోసమని బిల్డింగ్స్ కడతారే తప్పించి, ఎందుకంటే వారే ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళు అన్నీ వదులుకుని వచ్చారండి. వాళ్ళు ఇంజనీర్లు అయ్యి డాక్టర్లు అయ్యి కూడా మాకు ఈ ధనం వద్దు అని వదులుకుని వచ్చారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు కూడా మాకు వద్దు అని వచ్చేసారు. అటువంటప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు వీళ్ళు ఇచ్చిన ధనం చెప్పండి. అందుకని ఇది అవగాహన లోపమే తప్పించి బ్రహ్మకుమారీస్ అయితే ఎక్కడ అలా ఆస్తులు రాయించుకోవడం అనేది లేదండి. వారంతట వారుగా ఇక్కడ బాబాకి ఒక సెంటర్ కావాలి కదా, దేవాలయం ఎలా కావాలో భక్తులు వెళ్ళడానికి, అలాగే ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ ఒక నివాస స్థలం కావాలి. కాబట్టి నేను నా స్థలాన్ని భగవంతుడికి నేను ఇవ్వాలనుకుంటున్నానని మనస్ఫూర్తిగా వాళ్ళు ఇస్తే, అది కూడా ఒక సిస్టమేటిక్గా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ యొక్క అంగీకారంతోనే సో రాయిస్తారు. అది కూడా వాళ్ళ వ్యక్తుల పేర రాయించరండి. మౌంట్ ఆబు ఏదైతే ఉందో ఆ యొక్క సంస్థ పేరునే అక్కడే రాయిస్తారు తప్పించి ఇక్కడ ఉండే టీచర్స్ పేర కూడా రాయించుకోరు. ఎందుకు ఈ సిస్టమ్ అంటే మళ్ళీ దాని మీద వ్యామోహం వస్తుందని చెప్పేసి అండి. ఈవేళ చూస్తున్నాం కదా, చాలా మంది నడుపుతున్నారు ఆశ్రమాలు, ఎందుకంటే ఆ ధనం గురించి కొట్లాడుకుంటున్నారు కదా. అందుకని ఆ ధనం ఉంటే కనుక మళ్ళీ రెండు లేని ఈ యొక్క వ్యామోహాలు వస్తాయని చెప్పేసి ఆ టీచర్స్ యొక్క పేరు కూడా పెట్టారండి సెంటర్లు. ఎందుకంటే మెయిన్ స్థానం ఏదైతే ఉందో అక్కడే దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. ఇది అసలైనటువంటి సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారు ఎవరు కూడా నిందలు వెయ్యలేరండి. ఓకే, అంటే ఇప్పుడు బ్రహ్మకుమారీస్ అనేది పాకిస్తాన్లో స్టార్ట్ అయింది. పాకిస్తాన్ అంటే ముస్లిమ్స్కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి సంబంధించింది అని అంటున్నారు. బ్రహ్మకుమారీస్ అంటే హిందూస్ కూడా వెళ్ళొచ్చా, చెప్పండి ఆంటీ. అదే బ్రహ్మబాబా ముస్లిమా అని అడిగారు కదా, ఎందుకంటే ఆయన ముస్లిమా సనాతన ధర్మం పాటించేవారా అనేది నా మాటల్లో మీరే తెలుసుకుంటారు విన్న తర్వాత. అయితే పాకిస్తాన్ ఒకప్పుడు ఇండియాలోనే కలిసి ఉండేది. ఆ సమయంలో
పాకిస్తాన్లో సింధీ హైదరాబాద్ అనే ఊరుండేది. అక్కడ ఆయన నివాస స్థానం అనమాట. ఆదిలో ఆయన చిన్నప్పుడు మధ్యతరగతి కుటుంబంలోనే ఉండేవారు. సో అనేక రకాలు చేస్తూ చేస్తూ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఫస్ట్ ఉద్యోగాలు చేస్తూ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వజ్రాల వ్యాపారంలోకి వచ్చారు ఆయన. సో ఆ వజ్రాల వ్యాపారంలో అది కూడా చాలా క్వాలిటీ వజ్రాలు ఇచ్చేవారు. ఎంతోమంది రాజులు, అప్పట్లో ఇంకా రాజభవనాలు అవి ఉన్నాయి కదా, రాజులు ఉండేవారు కదా 1936 ముందు ఆ సమయంలో. ఎందుకంటే ఆయనలో భగవంతుడు వచ్చి చెప్పింది 1936 సంవత్సరంలో. అప్పటికే ఆయనకి 70 సంవత్సరాల పైన ఉన్నాయి. అంతకుముందు ఏంటంటే రాజు కుటుంబాలు చాలా ఉండేవి. ఆ రాజు కుటుంబాలకి ఈయన వజ్రాలు ఇచ్చేవారనమాట. సో ఆ రాజు కుటుంబీకులందరూ కూడా దాదా లేఖరాజు గారి దగ్గరే మేము వజ్రాలు కొనుక్కోవాలి అనుకునేవారు. ఎందుకంటే ఆయన అంత సత్యంగా, నిజాయితీగా మంచి క్వాలిటీ వజ్రాలు ఆయన ఇచ్చేవారనమాట. అంత చాలా హైలీ వ్యాపారం చేస్తూ కూడా, వ్యాపారంలో అంత బిజీగా ఉంటూ కూడా కేటాయించాల్సిన సమయం దానికి కేటాయించేవారు. అంతకుముందు ఈ భగవంతుడు రాకముందే ఆయన అమృతవేళ లేచేవారు, ప్లస్ పూజలు చేసేవారు, అలాగే సత్సంగాలకు వెళ్ళేవారు. సత్సంగానికి వెళ్తే ఆ సత్సంగం పూర్తయ్యేంత వరకు ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే లేచి వచ్చేవారు కాదు. ఎందుకంటే మధ్యలో లేచిపోతే ఆ గురువు గారిని అగౌరవపరిచినట్లు అని చెప్పేసి పూర్తయ్యేంత వరకు ఆయన ఉండేవారనమాట. సో అలా చేస్తూ చేస్తూనే ఈ యొక్క పరమాత్ముడు వచ్చి ఆయనకి జ్ఞానం చెప్తున్నారన్న విషయం కూడా ఆయనకి తెలియదు. సో ఎప్పుడైతే ఈ భక్తికి సంతోషించి భగవంతుడు ఆయనకి సాక్షాత్కారాలు చేయించడం మొదలుపెట్టాడు అనమాట. సో వినాశనం యొక్క సాక్షాత్కారం చేయిస్తే ఆయన కూడా భయపడిపోయారు. ఏంటి నాకు ఇదంతా ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి. అయితే వాళ్ళు గురువుల్ని అడిగారు ఆయన, ఏంటి నాకు ఇవన్నీ సాక్షాత్కారాలు ఎవరు చేయిస్తున్నారు అని చెప్పేసి. మాకు తెలియదమ్మా, మాకంత శక్తి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేవారట. అలాగే తర్వాత భగవంతుడా నేను చూడలేకపోతున్నాను ఈ వినాశనాన్ని, ఇదంతా కూడా ప్రజలు కష్టపడుతుంటే అని చెప్పేసి అంటే అప్పుడు తర్వాత మరి స్థాపనా కార్యం కూడా సాక్షాత్కారం చేయించాడట భగవంతుడు. అయితే నరుడు నుంచి నారాయణుడిగా చేసేటువంటి కర్తవ్యం స్వర్గస్థాపన నీ భుజాలపైన పెడుతున్నాను, అందుకని నేను చెప్పినట్లుగా నువ్వు స్వయం తయారయ్యి, అంటే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనేది చెయ్యాలి అని చెప్పేసి ఈ బాధ్యత నీ మీద ఉంచుతున్నాను అని భగవంతుడు ఆయనకి చెప్పాడట సాక్షాత్కారం అయ్యి. అప్పటి నుండి ఆయన అంత పెద్ద వ్యాపారి కూడా ఎప్పుడైతే భగవంతుడు తనకి కార్యాన్ని అప్పచెప్పాడో ఆ యొక్క వ్యాపారాన్ని ఎవరైతే ఒక పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్కి అప్పచెప్పేసి నువ్వు ఈ వ్యాపారం వాళ్ళు చేసుకో, నాకు ఎంత వస్తుందో అంతా నాకు ఇచ్చేసేయి, నేను ఇప్పుడు నా యొక్క పని వేరే ఉంది అని చెప్పేసి నేను భగవంతుడు చెప్పినట్లుగానే ఇప్పుడు నేను నడుచుకోవాలి అని ఆయన వాటాకి ఎంత వస్తే అంత ఆయన ధనాన్ని తీసుకుని సో ఒక ఓం మండలి అనేది స్థాపించడం జరిగిందనమాట. ఒక 300 మందితో స్థాపన జరిగింది. భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో ఆయనకు కూడా తెలియదు. ఆ సమయంలో భగవంతుడు వచ్చి ఈ జ్ఞానాన్ని చెప్పి వెళ్ళిపోయేవాడు. సో అందరూ విన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆయనలో భగవంతుడు కృష్ణుడు అని ఇలా ఎన్నో సాక్షాత్కారాలు జరిగే వాళ్ళందరికీ కూడా ఆ సాక్షాత్కార ఆధారంగానే వాళ్ళు దగ్గరికి వచ్చి జ్ఞానం వింటూ ఉండేవారనమాట. అలా పాకిస్తాన్ నుంచి మన భారతదేశం విడిపోయినప్పుడు భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుసారంగానే పలానా ఆరావళి పర్వతాల దగ్గరికి మౌంట్ ఆబు వెళ్ళండి అని చెప్తేనే భగవంతుడి సందేశం మేరకి అక్కడికి రావడం జరిగింది. సో ఆయన ధనమంతా కూడా నాది అని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటికి ఇంకా పిల్లలందరికీ కూడా ఆయనకి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అంతమంది పిల్లలకి వివాహం అవ్వలేదు. అయినప్పటికీ కూడా అప్పటి వరకు ఏ పిల్లలకైతే వివాహం అయ్యి ఆస్తి ఇచ్చాడో ఇంక మిగతాది భగవంతుడు వచ్చి చెప్పిన తర్వాత మొత్తం ఆస్తి పిల్లలకు కూడా పంచలేదు, ఈ యజ్ఞానికే రాసేశాడు ఆయన. అది దానికి కూడా ఆయన నిమిత్తంగా ఉండలేదు, వేరే ఒక మమ్మ అని ఒక కన్యని నిమిత్తంగా చేశారు. ఎందుకంటే మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో స్త్రీకి చాలా గౌరవం లభించింది. చూడండి, మన పేర్లు చూస్తేనే అర్థమవుతుంది. లక్ష్మీనారాయణులు అన్నారు, అంతేకాని నారాయణ లక్ష్మి అనలేదు. సీతారాములు అన్నారు, అంతేకాని రాముడు సీత అనలేదు. సో ఇలా ఎప్పుడు కూడా ఆడవారికి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది, చాలా గౌరవం ఇవ్వడం జరిగింది. కానీ రాను రాను ప్రపంచం తమో ప్రధానంగా ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఆడవారిని నీచంగా చూడడం, చిన్న చూపు చూడడం మొదలైంది. అయితే మళ్ళీ ఎప్పుడైతే పరమాత్ముడు ఈయన శరీరంలోకి ప్రవేశించాడో అప్పటి నుండి స్త్రీకి విలువ ఇవ్వడం మొదలైందనమాట. అప్పటి నుంచే అప్పుడే ఇంకా 1936లో ఇంత స్త్రీ స్వాతంత్ర్యం లేదండి. ఆ రోజుల్లో స్త్రీని చాలా అణిచివేతకు గురయ్యేది.
అటువంటి రోజుల్లోనే మరి పరమాత్ముడు ఈ యొక్క దాదా లేఖరాజు ద్వారా ఆ స్త్రీలకే యజ్ఞం యొక్క బాధ్యత ఇచ్చి ఆ స్త్రీలనే నిమిత్తంగా చేసి వాళ్ళ ద్వారానే ఈ ప్రపంచమంతా కూడా ఈరోజు 140 దేశాల్లో ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇది స్పిరిచువల్ కాలేజెస్. ప్రతి చోట కూడా ఒకే జ్ఞానం చెప్పబడుతుంది. ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా ఒకే సమయంలో ధ్యానం చేయడం జరుగుతుంది, ఒకే సమయంలో మురళి చెప్పడం జరుగుతుంది. సో ఈ నియమాలు ప్రతి చోట కూడా ఒకేలాగా చెప్పడం జరుగుతుంది. అయితే ఎక్కడా కూడా బలవంతంగా, ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా బిడ్డ మంచినే కోరుకుంటుందండి. బిడ్డ మంచిగా ఉండాలి, మంచిగా స్నేహాలు చేయాలి, మంచిగా చదువుకోవాలి, సో వాడు చాలా ఉన్నత స్థానంలో ఉండాలని ఎలా అయితే తల్లి కోరుకుంటుందో, మరి అలాగే శరీర రూపంలో తల్లి కోరుకున్నట్లే ఆత్మరూపంలో అందరికీ కూడా పరమాత్మ తండ్రి కాబట్టి అందుకని ఒక బిడ్డకి ఎక్కువ ఒక బిడ్డకు తక్కువ చేయడండి. తల్లికే అవకాశం ఇస్తే అందరి బిడ్డలకి సమానంగానే పంచుతుంది. కానీ వాళ్ళ యొక్క చేసే కృషిని బట్టి, వాళ్ళ యొక్క కర్మఫలాలను బట్టి ఒకడు చాలా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోవచ్చు, ఒకళ్ళు మధ్యతరగతిలో ఉండొచ్చు, ఒకళ్ళు ఉన్నది కూడా పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో కూడా అందరికీ ఒకేలాగా చెప్పబడుతుందండి. కానీ వారి వారి శక్తిని అనుసరించి ఇక్కడ ధారణ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దివ్య గుణాల్ని ధారణ చేసేటువంటి విశ్వవిద్యాలయం ఇది. ఎవరి కెపాసిటీని అనుసరించి వాళ్ళ ధారణ చేస్తారమ్మా. మరి దేవతగా అవ్వడం అంటే దేవత ఏ ధర్మము? సనాతన ధర్మమే కదా. మరి ఇది ముస్లిం ఎలా అయింది? లక్ష్మీనారాయణలు ఫోటో పెట్టుకుంటారు ఆయన ఎప్పుడు కూడా, దాదా లేఖరాజు గారి జేబులో. మరి లక్ష్మీనారాయణ అంటే ఎవరు? ముస్లిమ్స్లో చెప్తారా లక్ష్మీనారాయణల గురించి? అందుకని ఇవన్నీ కూడా అపోహలు మాత్రమేనమ్మా. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ముందు ఆ ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకుండా నింద వేసేస్తే ఆ యొక్క కర్మ ఫలాన్ని కూడా మనమే పొందుతాము అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకని యూట్యూబ్లో ఈరోజు ఎన్ని నిందలు వేసినా కూడా మాకు బాధ అని అనిపించడం లేదు. ఎందుకంటే చివరికి సత్యమే గెలుస్తుంది. అసత్యం హల్చల్ చేస్తుందేమో కానీ సత్యమే గెలుస్తుంది. వారికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చేంతగా భగవంతుడు మాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు తల్లి. అందుకని వారు కూడా ఏదో ఒక రోజు సత్యాన్ని తెలుసుకుంటారు. వారు కూడా సో పరమాత్మ ప్రేమని పొందుతారు, పరమాత్మని అనుభవం చేసుకుంటారు అని మేము కోరుకుంటున్నాము. వారికి కూడా మేము ఆశీర్వాదాలే ఇస్తున్నాము. సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మకుమారిస్ ఆశ్రమానికి వెళ్ళండి. మీకు మరిన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. నేను చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ బ్రహ్మకుమారిస్ పైన అపోహలతో ఉన్నాను. సో ఈ జ్ఞానం విన్న తర్వాతే అపోహలన్నీ తొలగిపోయి చాలా చాలా అంటే గృహస్థంలో ఉంటూ కూడా నేను దీనికి బహుశా అన్లిమిటెడ్ ఆనందం అండి. సో వస్తువుల మీద వచ్చే ఆనందం లిమిటెడ్గానే ఉంటుంది, కానీ పరమాత్మ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆనందం అన్లిమిటెడ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంతోమంది గృహస్థంలో ఉండి భగవంతుని పొందలేమని చెప్పేసి సన్యాసం తీసుకుంటారు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేస్తారు. కానీ ఈ సంగమ యుగంలో పరమాత్ముడు అవతరించి మాకు ఎంతటి భాగ్యాన్ని అందజేస్తున్నాడంటే గృహస్థంలో ఉంటూ వ్యాపార ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నిర్వహిస్తూ కూడా సంసారంలో ఉంటూ పరమాత్మని పొందేటువంటి అనుభూతి మాకు కలుగుతోంది. కాబట్టి ఇంతటి భాగ్యం అందరూ కూడా పొందాలి అని చాలా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీ దగ్గరున్న బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఒకసారి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారో ముందుగా వినండి. వాదనకి దిగొద్దు, ముందు ఫస్ట్ వినండి. ఎందుకంటే ఆ వాదన ద్వారానే 10 సంవత్సరాలు నేను ఈ జ్ఞానానికి దూరం అయ్యాను, మా చెల్లి చెప్తున్నా కూడా. కాబట్టి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినండి, ఆ తర్వాత మీ ప్రశ్నలు వేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంటే ఈ వీడియో వల్ల నిజాలు ఏంటో అనేది తెలుసుకోగలిగాను. యూట్యూబ్లో చూసినవి నిజమా కాదా అన్నది కూడా తెలుసుకోగలిగాను. నేను అన్ని అడిగిన క్వశ్చన్స్కి మీరు చాలా పాజిటివ్గా ఆన్సర్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ.